హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ జాబ్ నోటిఫికేషన్ పేరు వచ్చేసి నావిక్ జనరల్ డ్యూటీ. మీరు ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే ఫిబ్రవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం 5:30 లోపల మీరు ఈ జాబ్ అప్లికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. అలాగే 1 సెప్టెంబర్ 2002 నుంచి 31 ఆగస్ట్ 2006 లోపల మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10+2 అంటే ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. సబ్జెక్ట్స్ వచ్చేసి విత్ మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ అంటే ఎంపీసీ స్టూడెంట్స్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ వేకెన్సీస్ కావాల్సింది చూసుకోవచ్చు మీరు. నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ మరియు అండమాన్ నికోబార్లో మొత్తం వచ్చేసి మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ 260 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి, అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి, ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకు ఎన్ని జాబ్స్ ఉన్నాయి అని. సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మొత్తం ఇండియా వైడ్ వచ్చేసి 4 స్టేజెస్ ఉంటాయి. ఈ 4 స్టేజెస్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు మెరిట్ ప్రకారంగానే ఇందులో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే ఈ సెలక్షన్ ప్రొసీజర్ని మొత్తం కూడా చదవాల్సి వస్తుంది. ఒకసారి స్టేజ్ 1లో ఎలా ఉంటుంది, స్టేజ్ 2లో ఎలా ఉంటుంది, ఈ బయోమెట్రిక్ రికార్డింగ్ సంబంధించి మొత్తం వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్టేజ్ 2లో ఏమేమి ఉంటాయి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది, ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ మీకు స్టేజెస్లో వస్తాయన్నమాట. మొత్తం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు 4 స్టేజెస్ ఉన్నాయని. ఆ స్టేజెస్లోనే ఇవన్నీ కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్ అయితే ఇచ్చాడు. ఎప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంతకుముందే మనం చెప్పినట్టుగా ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మీరు ఫిబ్రవరి 27వ తేదీ 5:30 గంటల లోపల మీరు కావాల్సింటే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక లింక్ ఇచ్చాడు. ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్ ఏరియాలో ఇస్తాను. మీరు కావాల్సింటే అక్కడ నుంచి ఆ లింక్ని కాపీ చేసి కావాల్సింటే ఆ లింక్లోకి మీరు లాగిన్ కావచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఆ లింక్ని ఓపెన్ చేసి ఇక్కడ ఉంచడం జరిగింది. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే మీరు ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో మీ పేరు యాజ్ పర్ 10th మార్క్స్ మేము ప్రకారం ఇవ్వండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, నేషనాలిటీ మరియు జెండర్ సెలెక్షన్ చేసుకోండి. అలాగే మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి వస్తుంది. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు దానికి ఒక ఓటీపీ జనరేట్ చేసుకోవాలి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మరియు ఈమెయిల్ ఇస్తారు కదా, ఆ ఈమెయిల్కి కూడా ఒక ఓటీపీని మీరు జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. అది మీరు ఇక్కడ 2 కూడా వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ వేర్ డిడ్ యూ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఉంది. మీరు కావాలంటే ఏదో ఒక సోషల్ మీడియా కానీ ఇలాంటివి మీరు సెలెక్షన్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. దాని తర్వాత మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు లాగిన్ మీద క్లిక్ చేయొచ్చు. ఇది మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రొసీజర్. ఇంకా ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ ఇక్కడ కావాల్సింటే చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ డ్యూరింగ్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. ఇక్కడ డాక్యుమెంట్స్ చూసినట్టయితే ఏవే అవసరం పడతాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కావాల్సింటే వాటి ప్రకారం ఇవన్నీ మీరు సిద్ధం చేసుకొని పెట్టుకోండి. క్యాండిడేట్స్ స్కాన్డ్ సిగ్నేచర్ ఇమేజ్ కావచ్చు, స్కాన్డ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అదే 10th క్లాస్ మార్క్స్ మెమో ఇచ్చు, లేదంటే బర్త్ సర్టిఫికేట్ అనేది మీరు ఉంచుకోవాల్సి వస్తుంది. అలాగే ఆధార్ కార్డు కూడా మీరు ఉంచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డు ఇచ్చాడు, లేదంటే ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డ్, ఓటర్ ఐడి, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, లేదంటే పాస్పోర్ట్. ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ఏదో ఒకటి మీరు ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ మీరు సర్వీస్ చేస్తున్నట్టయితే సర్వీస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఐసీజీలో ఆల్రెడీ పనిచేస్తున్నట్టయితే మీరు ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ వ్యాలిడ్ డొమిసైల్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. ఇక్కడ స్టేజెస్ ప్రకారం కూడా మీకు డాక్యుమెంట్స్ ఏవో కావాలో ఇక్కడ ఇచ్చారు. మీరు కావాల్సింటే చూసుకోండి. కేటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఒకవేళ అడిషనల్ మార్క్ షీట్ ఉంటే అవి కూడా పెట్టుకోండి. మరియు ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని మీరు మీ దగ్గర సిద్ధంగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు మీకు ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు ద సైజ్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ టు బి అప్లోడెడ్ 50 KB to 150 KB లోపలే ఈ డాక్యుమెంట్ సైజ్ అనేది ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. మీరు వెంటనే లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.